హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్ప. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా పేరు శిల్ప. మేము లండన్లో ఉంటున్నాము. మన ఛానల్లో యూకేలో మేము ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్, ఇంకెక్కడైనా వెళ్ళినప్పుడు ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను, మేము ఫేస్ చేసిన థింగ్స్, గుడ్ ఆర్ బ్యాడ్ అన్నీ షేర్ చేస్తామన్నమాట. సో మీకు ఇక్కడ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడము ఇంట్రెస్ట్ ఉంటే, సో చూడలేని వాళ్ళకు కూడా ఎక్కడ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏ పాయింట్స్ నచ్చాయో కూడా కామెంట్ చేయండి. ఈరోజైతే మన వీడియోలో ప్యారిస్ ట్రిప్ డే 3 అనమాట. ఆల్రెడీ 2 వీడియోస్, ఫస్ట్ డే డిస్నీ ల్యాండ్, సెకండ్ డే ఐఫిల్ టవర్ రివర్ సీన్ క్రూజ్, అవి 2 పెట్టేశాను. ఇది థర్డ్ డే. ఈరోజైతే మనము లవ్రీ మ్యూజియం, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజియం అనమాట. సో దాని గురించి అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. ఆన్ ది వేలో వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, లైట్స్ అన్నీ చూసుకొని లేట్ నైట్ రావడము, తిని పడుకొని, ఇంకా పిల్లలు కదా లేచేసరికి లేట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ అంటే బేకరీ ఫుడ్సే ఉంటాయి ఇక్కడ ఎక్కువ. అలా లైట్ బ్రేక్ఫాస్ట్ తినేశారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి మేమైతే స్కిప్ చేసాం, పిల్లలకి పేస్ట్రీస్ ఇచ్చేయమన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్ లాగా తినేసి వెళ్ళిపోదామని చెప్పి ఎక్కువ ఆఫ్ఘనిస్తాను పులావు చాలా కాబూలీ పులావ్ అంటారు, అది చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో. అందుకే దాన్ని సెర్చ్ చేస్తే కనిపించింది, అక్కడికి వెళ్ళి తీసుకుందామని చెప్పి వెళ్ళాము. వెళ్తే అక్కడ మీట్ వచ్చేసి బీఫ్ ఉంది అంట, గోటు ల్యాంబు లేదంట. ఇంకా అందుకని రిటర్న్ వచ్చేసి ఇంకా ఎక్కడైనా లంచ్ చేద్దామని చెప్పి వెతుకుతూ ఇంకా పేస్ట్రీస్ ఇవన్నీ ఇంకా జంక్ ఫుడ్ అయిపోతుంది. సో ఏదైనా ఇంకా తిందాము అని చెప్పి వెళ్తే ఎక్కడ అంతగా అనిపించలేదు. మాకైతే ఇండియన్ రెస్టారెంట్స్ అంతగా అనిపించలేదనమాట. ఇంకా కేఎఫ్సీకి వెళ్ళి కేఎఫ్సీ తీసుకున్నాము. తినేసి అక్కడి నుంచి లవ్రీ మ్యూజియంకి వెళ్ళాము. సో ఇదే బ్యాడ్ థింగ్ ఏంటంటే, ఇది మనం ఎక్స్పీరియన్స్లు ఒకటి కాదు, 2 కాదు, చాలానే చేస్తాము. సో ట్యూస్డే వచ్చేసి లవ్రీ మ్యూజియం క్లోజ్ అనమాట. మేము ఏ టికెట్స్ బుక్ చేసుకోలేదు. సో జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాము, అక్కడికే వెళ్దామని చెప్పి డిస్నీ ల్యాండ్ బుక్ చేసుకున్నాం. ప్లస్ చెప్పాను కదా రివర్ సీన్, అదొకటి బుక్ చేసుకున్నాం అనమాట. ఇది అయితే షాపింగ్ మాల్ చాలా చాలా బాగుంది. ఈ షాపింగ్ మాల్ అయితే లవ్రీ మ్యూజియం అయితే పైన ఉంటుంది, కింద అండర్ గ్రౌండ్లో మనకి ఇది ఉంటుంది. ఈ లబుబు టాయ్స్ అప్పుడైతే ఎంత ఫేమసో, ఇది 2025 ఆగస్టులో వెళ్ళాము. అప్పుడే టిక్టాక్లో ఫుల్ ట్రెండ్ అయ్యి ఒక్కొక్కటి తెలుసా అండి, దాదాపుగా 20,000 అబోవే ఉన్నాయన్నమాట ఒక్కొక్క లబుబు. మినిమం కాస్ట్ అనమాట. సో లక్షల్లో ఉన్నాయి. అది ఏం పెట్టి ఆ బొమ్మలు ఎందుకు అంత కాస్ట్ నాకైతే అస్సలు అర్థం కాలేదు. సో అందులో కూడా దానికి క్యూ కట్టున్నారనమాట అసలు ఆ షాప్లో అయితే. నాకైతే చాలా వింతగా అనిపించింది. సో ఇక్కడంతా యూరోప్లో నేను చాలా దగ్గర గమనించింది ఏంటంటే, అండర్ గ్రౌండ్స్లో చాలా ఎక్కువ కన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇదంతా ఈ బిల్డింగ్, ఇక్కడే ట్రైన్ స్టేషన్ ఉంటుంది, ఈ షాపింగ్‌లోనే షాపింగ్ సెంటర్ ఉంటుంది. పైన వచ్చేసి మళ్ళీ మ్యూజియం ఉంటుంది. చాలా చాలా పెద్దదనమాట. సో డిఫరెంట్‌గా ఉంటది. సో ఇక్కడ నాకు మెయిన్ నచ్చింది కూడా ఈ షాపింగ్ సెంటర్‌లో 2 షాపులు. ఈ షాప్‌లో కొంచెం మనకి ట్రిప్‌కి తగ్గట్టుగా టాయ్స్, ఈ ప్యారిస్‌కి సంబంధించిన ఐఫిల్ టవర్స్ డిఫరెంట్ షేప్స్, అట్లా కొన్ని థింగ్స్ ఉన్నాయి మ్యూజియంకి సంబంధించినవి. ఈ షాప్ అయితే అసల జెమ్స్ షాప్ అండి. అసలు నేనెప్పుడు చూడలేదు. నేను ఇంతకు ముందు ఒక వీడియో పెట్టా పర్ల్స్ షాపు. అక్కడ జస్ట్ పర్ల్స్, నార్మల్ స్టోన్స్ చూసాను కానీ, ఈ షాప్ అయితే హైలైట్ అనమాట. కాస్ట్ పక్కన పెట్టేస్తే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదసల. ఈ స్టోన్స్ అన్ని ఎక్కడ తెచ్చారో, అసలు ఎంత ప్రీషియస్ స్టోన్స్, ఎన్ని కలర్స్ ఉన్నాయి అసల. ఫస్ట్ టైం చూసాను. సో నాకైతే భలే నచ్చాయి. డిఫరెంట్ స్టోన్స్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు. మొత్తం సముద్రంలో మొత్తము ఉంటాయి కదా, అవన్నీ అనమాట. ఇదైతే ఖచ్చితంగా వెళ్తే మాత్రం మ్యూజియంలో ఖచ్చితంగా విజిట్ చేయండి. కొనుక్కున్నా ఇవి కొనాలంటే చాలా కష్టంలేండి, చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. గ్లోబులు కూడా నాకు భలే నచ్చాయి. అట్లీస్ట్ తెచ్చుకున్నా బాగుంటుంది అనిపించింది. సో నెక్స్ట్ టైం చూద్దాము, ఎక్కడైనా కనిపిస్తే మాత్రము గ్లోబ్ అయితే నాకైతే తెచ్చుకోవాలని ఉంది. నెక్స్ట్ ఇంకా మనం ఎక్స్‌ప్లోర్ చేయాలి గదా! సో పైన గూడా ఏముంది అని చెప్పి వెళ్ళామనమాట. అంటే
గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ బేస్‌మెంట్‌లో నుంచి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్‌కి ఎళ్తే అక్కడైతే జస్ట్ ఒక షాప్ ఉందనమాట. ఇంకా తర్వాతొచ్చేసి ఐస్ క్రీమ్స్ జస్ట్ సమ్ స్నాక్ ఏదో ఉంది. అంతే మళ్ళీ వచ్చామనమాట కిందకి. అంటే జస్ట్ పైకి కిందకి తిరుగుతున్నాము ఏంటి అని చెప్పి ఊరికే. ఇంకా అంటే మ్యూజియం కూడా క్లోజ్ కదా అని చెప్పి ఇంకా పిల్లలు ఆడుకోవాలంటే ఇంకా కాసేపు పిల్లలు ఆడుకున్నారు. అక్కడ ప్లే థింగ్స్ ఉన్నాయన్నమాట. అంత అమౌంట్ అదైతే. ఇంకా అక్కడి నుంచయితే అది లోపల చూపిచ్చాను గదా! ట్రయాంగిల్ షేప్‌లో గ్లాస్‌తో ఇది పైన చూసారంటే ఇది మ్యూజియం పైననమాట. కింద షాపింగ్‌లో గూడా దాని ప్యాటర్న్ కిందకి వచ్చినట్లు. అది ఎందుకట్లా డిజైన్ చేశారో కూడా తెలీదు. ఇక్కడ చుట్టూ చూసారంటే ఒక రాజకోటలాగా అంటే అప్పట్లో మొత్తం శత్రువుల నుంచి కాపాడుకోవడానికి బిల్డింగ్స్ డిఫరెంట్‌గా కట్టేవాళ్ళు కదా! కోటలు అలా అనమాట. ఇది చాలా పెద్ద బిల్డింగ్ అనమాట. చాలా బావుంటది. 1190లో కట్టారంట. తర్వాత 1795లో ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ఇది మొత్తం గవర్నమెంట్ ఆస్తిలాగా ప్రకటించడం వల్ల ఇంక తర్వాతొచ్చేసి లైబ్రరీ చేసేశారు. చుట్టుపక్కలంతా గూడా ఒక సైడ్ అయితే కఫే ఉంది. ఇంకా కొన్ని సైడ్స్ అలౌడ్ లేదనమాట. వీటికి డిఫరెంట్ ఎంట్రీస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది మొత్తం మ్యూజియం ఉంటుంది. సో, ఈ మ్యూజియంకి ఆ రోజు వెళ్ళలేకపోయాము. సో, ఆ రోజు క్లోజు. తర్వాత గూడా వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తా స్టోరీ. సో, వెళ్ళలేకపోయాము. అంటే నేను మాక్సిమం యూట్యూబ్‌లో చూసాననమాట. ఏముంటది మ్యూజియంలో అని చూపిస్తే, ఎవ్వరు చూసినా గూడా మొనాలిసా ఫోటో అదొక్కటే చూపిస్తున్నారు. ఇంకా అందుకే ఆ ఫోటో కోసము ఏముందిలే అన్నట్లు మేమైతే బుక్ చేసుకోలేదు. కాకపోతే సరే చూద్దాము ఇన్ కేసు తర్వాత బుకింగ్ చూస్తే ఆన్‌లైన్ ఫుల్లుంది. ఆఫ్‌లైన్ బుకింగ్స్ ఉంటాయి అని చెప్పారు. సో, తర్వాత చూద్దాం అనుకున్నాము. దాని స్టోరీ తర్వాత చెప్తాము. తర్వాత వీడియోస్‌లో. ఇదైతే హాట్ ఎయిర్ బెలూన్ అనమాట. డే మొత్తం ఇట్లా మనకి పొగలు కక్కుతూ వాటర్ అయితే పడుతూ ఉంటది. సో, ఈవినింగ్ అయిన తర్వాత పైకి తేలుతుందనమాట. ఇక్కడ డిఫరెంట్‌గా ఉంది గదా! ఈయన తబలా వాయించడము. సో, ఇట్లా వాళ్ళ టాలెంట్ చూపించుకుంటూ మనీ అయితే కొంతమంది వాళ్ళ కోసం కలెక్ట్ చేస్తారు. కొంతమంది చారిటీస్ కోసం కలెక్ట్ చేస్తుంటారు. సో, మనమైతే జడ్జ్ చేయలేము. ఎవరు ఎందుకోసం చేస్తారో వాళ్ళ టాలెంట్ చూపించుకొని డిఫరెంట్‌గా కేటగిరీ పీపుల్ అయితే ఉంటారనమాట. సో, కొంతమందైతే చారిటీ నేమ్స్ మెన్షన్ చేస్తారు. కొంతమంది చారిటీ నేమ్స్ గూడా మెన్షన్ చేయరు. అవి నేను చూసాను. అందుకే మనకి తెలీదు. నెక్స్ట్ అక్కడి నుంచయితే పక్కనే మనకి సమ్మర్ కదా! ఫుల్ ఇంకా ఎగ్జిబిషన్ అంటే ఫన్ ఫెయిర్ సమ్మర్ ఫెయిర్ అట్లా అంటారనమాట ఇక్కడ ఎగ్జిబిషన్స్‌ని. సో, అదైతే చాలా పెద్దది. కాకపోతే ఎక్కడ చూసినా డస్టేనండి. ఇక్కడైతే ఫస్ట్ టైమ్ ఇంత డస్ట్, మట్టి చూడడము. ఎందుకంటే ఎక్కడ చూసినా మనకి రోడ్లు నీట్‌గా కొంచెం ఉండేది. కాకపోతే ఇక్కడ దుమారం అయిపోయిందనమాట. ఎక్కడ చూసినా గూడా అట్లా ఉంది. ఇంగ ఈ తిరణాలలో ఉంటాయి చూడండి అసలు తిన్నది కక్కడానికో, లేకుంటే తల తిరగడానికో, అసలు దిష్టి బొమ్మలను తిప్పినట్టు తిప్పుతా ఉంటారు. ఎట్లుంటదంటే వాళ్ళని చూసినా గూడా మనకి కళ్ళు తిరుగుతుంటాయన్నమాట. తల తిరగడము, కాళ్ళు, చేతులు అసలు ఎట్లా పడితే అట్లా తిప్పి పారేస్తారు. కానీ జనాలు డబ్బులిచ్చి మరీ పొయ్యి కొని తెచ్చుకుంటారు. చూసారు గదా! ఇక్కడ దిష్టి తీయడానికి తిప్పినట్టు హారతి పళ్ళెము అట్లా తిప్పేస్తా ఉన్నారు. సో, అరుస్తూ ఉంటారు, భయపడుతుంటారు, మళ్ళీ చేస్తూ ఉంటారు విన్యాసాలైతే. ఇంకా అట్లా కాసేపు సిటీలో తిరిగేసి ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. సో, అట్లా వాకింగ్ మంచిగా అనిపించింది ఎక్స్‌పీరియన్స్ అయితే. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థాంక్స్ అండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.